బనకచర్లపై చర్చకు కేసీఆర్ లేఖ రాయాలన్న సీఎం రేవంత్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ తో చర్చకు హరీష్ రావు, కేటీఆర్ చాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో బనకచర్ల ఊసేలేదని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేసీఆర్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం అన్ని అబద్దాలే చెప్తుందని ఫైర్ అయ్యారు గులాబీ లీడర్లు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలి అంటున్నారని చెప్పారు హరీష్. 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతుంది. అబద్ధాలకి మాట్లాడే ముఖ్యమంత్రి రైతు రేవంత్ రెడ్డి. నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు ఆడితే నేనేమన్నా మంత్రి కాకపోతున్నానని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంలో రేవంత్తో పోటీ పడతాం. ఇక కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించారు? కేసీఆర్ పెట్టి బంద్ పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టారు. 15,000 ఇచ్చినా 3,000 కొత్త పెట్టినా 12,000 ఇచ్చినా తప్పైందని ముందు చెప్పలేదు. రాష్ట్రంలో సీఎం రేవంత్ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. పార్టీ ఫిరాయింపుల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో రేవంత్ గోల్డ్ మెడలిస్ట్ అని విమర్శించారు. బీఆర్ఎస్ చచ్చిన పామో చంపే పామో కాలం నిర్ణయిస్తుందన్నారు. రేవంత్ కు దమ్ముంటే పార్టీ మారని ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు మధుసూదనాచారి. ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పాము అట. చచ్చిన పాము చంపే పాము కాలం నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీకు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరేందో ప్రజలు తెలుస్తారు. బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు మాజీ సీఎం కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్, హరీష్ రావు చాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఏబీసీల్లో ఏముందో తెలియని రేవంత్ తో కేసీఆర్ చర్చకు రావాలని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఆనందపడడం, కేసీఆర్ కు సవాల్ విసిరి వస్తావా రావా అని చెప్పి మాట్లాడడం, తొడలు కొట్టడం, రంకేలేడు. ఇదేందండి? దీనివల్ల వచ్చేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదు. మేడిగడ్డ ఏం చేయకుండా నేను తుమ్మిడేటి దగ్గర పర్మిషన్ తీసుకొస్తాను. మహారాష్ట్రకి ఒప్పించి కొద్దిసేపటికి అజ్యూమింగ్ ఫర్ సెకండ్ తుమ్మిడిగట్టి నువ్వు గట్టినవే అనుకో. కాళేశ్వరంలో అంతర్భాగంగా కేసీఆర్ నిర్మించినటువంటి ఆ జలాశయాలు, ఆ పంప్ హౌజ్లు, ఆ టనల్స్, ఆ కెనాల్స్, ఆ రిజర్వాయర్స్ ఏవి లేకుండా నువ్వు ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్లు ఇస్తావా తెలంగాణకు? ఇక బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సెప్టెంబర్ లోపు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఆలోపు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని కులవృత్తులకు ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ అన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ అన్నారు. గౌడ్లు చనిపోతే చెట్టు మీద వాడి 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. ఎన్నో చెప్పిండ్రు. రజకులకు, న్యాయ బ్రాహ్మణులకు, విశ్వ బ్రాహ్మణులకు ఒక్క హామీ నెరవేర్చలేదు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ హయాంలో అసలు బనకచర్ల ఊసేలేదన్నారు. బనకచర్లకు సంబంధించి కేసీఆర్ ఎక్కడా సంతకాలు పెట్టలేదన్నారు. జాగృతి ఆధ్వర్యంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 2,500 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేయాలంటూ పోస్ట్ కార్డు క్యాంపెయిన్ చేపట్టారు కవిత. మహిళలకిచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాకు పోస్ట్ కార్డులు పంపారు. బోరుబండ బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సర్దార్ ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ సిపిని కలిసి వినతిపత్రం ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపిని కలిశారు. సర్దార్ ఆత్మహత్యకు కారణాలు తేల్చాలని, నిందితులను శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు నేతలు.